ఓం శ్రీ మహాగణాధిపతే నమః. అందరికి నమస్కారం. సింహరాశివారు ఇప్పుడు మీరు ఈ వీడియో చూస్తున్న సమయం ఈ క్షణం సాధారణం కాదు. ఈ వీడియో మీకు అలా కనిపించలేదు. మీరు వెతుక్కుంటూ కూడా రాలేదు. ఇది మీ ముందుకు వచ్చిందే ఎందుకంటే మీ విధి ఇప్పుడు మిమ్మల్ని పిలిచింది. ఇప్పటివరకు మీరు అనుభవించిన కష్టాలు, అవమానాలు, అన్యాయం, ఎవరికీ చెప్పుకోలేని ఆత్మవేదన ఏదీ వృధా కాలేదు. మీరు పడిన ప్రతి కన్నిటి వెనుక ఒక కారణముంది. మీరు మౌనంగా భరించిన ప్రతి బాధ వెనుక ఒక పెద్ద మార్పు దాగి ఉంది. ఈ 4 రోజుల మధ్యలో మీ జీవితంలో ఒక తుఫాన్లాంటి వార్త రాబోతోంది. ఆ వార్త మీ జీవితాన్ని తలకిందులు చేస్తుంది. కాని భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అది నాశనం కాదు, అది విధి మార్పు. ఇక్కడ ఒక విషయం చాలా స్పష్టంగా చెప్పాలి. ఈ వీడియో అందరికీ కాదు. ఈ వీడియో ఎంచుకోబడిన సింహరాశివారికే. ఈ వీడియో చూస్తున్న సమయంలో దయచేసి ఒక ఏకాంతమైన ప్రదేశంలో ఒంటరిగా కూర్చోండి. మనసును ప్రశాంతంగా ఉంచుకోండి. మధ్యలో ఎవరితోనూ మాట్లాడకుండా వినండి. ఎందుకంటే ఈ వీడియోలో ఎం అక్షరంతో మొదలయ్యే ఒక వ్యక్తి గురించి మీరు వినబోయేది మీ ఊహలకు అందని నిజం. ఆ వ్యక్తి ఎవరు, ఎందుకు మీ జీవితంలోకి వస్తున్నారు, ఇప్పుడే ఎందుకు ఈ విషయం బయటకు వస్తోంది అన్నది తెలిసిన క్షణం నుంచి మీ మనసు నిద్రపోదు. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దండి. చివరి వరకు శ్రద్ధగా వినండి. ఎందుకంటే మీ జీవితాన్ని మార్చగల అత్యంత కీలకమైన విషయాలు చివర్లోనే ఉంటాయి. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ని క్లిక్ చేయండి. అప్పుడే మీకు మా వీడియో నోటిఫికేషన్లో వస్తాయి. అలాగే ఓం నమశివాయ అని కామెంట్ చేయండి. వీడియోకైతే ఒక చిన్న లైక్ ఇవ్వడం వలన మరికొంతమంది ఈ రాశివారికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. అంతేకాకుండా మాకు కూడా కొంచెం మోటివేషనల్గా కూడా ఉంటుంది. ఇప్పుడు మీరు ఏకాగ్రతతో ఒంటరిగా వినండి. ఎందుకంటే ఇది 100% ఆస్ట్రాలజర్ ప్రెడిక్షన్. ఎంతో మంది నిపుణుల నుండి సేకరించిన లోతైన జ్యోతిష్య సమాచారంతో మీకు అందిస్తున్నాం. సింహరాశివారి గత జీవితం, ఇప్పటి కర్మబంధం. సింహరాశివారు ఈ జన్మలో అనుభవిస్తున్న బాధలు, అడ్డంకులు, ఒంటరితనం, అవమానాలు ఇవన్నీ ఈ జన్మలోనే మొదలైనవి కాదు. మీ గత జన్మలో మీరు చేసిన కొన్ని త్యాగాలు, కొన్ని నిర్ణయాలు, కొన్ని వాగ్దానాలు ఈ జన్మలో కర్మగా మారి మీ జీవితాన్ని ప్రభావితం చేస్తున్నాయి. సింహరాశివారు సాధారణంగా ధైర్యవంతులు, ఆత్మగౌరవమున్నవారు, ఎవరి ముందు తలవంచని స్వభావం కలవారు. కాని గత కొన్ని సంవత్సరాలుగా మీలో అదే ధైర్యం ఉన్నప్పటికీ పరిస్థితులు మాత్రం మీకు అనుకూలంగా లేవు. మీరు నిజాయితీగా ఉండటం వల్లే మోసపోయారు. మీరు నేరుగా మాట్లాడటం వల్లే తప్పుగా అర్థం చేసుకున్నారు. మీరు సహాయం చేయటం వల్లే కొందరు మిమ్మల్ని ఉపయోగించుకున్నారు. ఇది మీ తప్పు కాదు, ఇది మీ కర్మఫలం. గత జన్మలో మీరు ఎవరో ఒకని జీవితాన్ని నిలబెట్టారు. ఎవరో ఒకని బాధను మీ భుజాల మీద వేసుకున్నారు. ఆ సమయంలో మీరు మీ సుఖాన్ని వదిలిపెట్టారు. ఆ కర్మకు ప్రతిఫలం ఈ జన్మలో ఆలస్యంగా వస్తోంది. అందుకే మీ జీవితంలో అన్నీ ఆలస్యంగా జరుగుతున్నాయి. విజయం ఆలస్యం, గుర్తింపు ఆలస్యం, డబ్బు ఆలస్యం, గౌరవం ఆలస్యం. కాని గుర్తుంచుకోండి, ఆలస్యం అనేది తిరస్కారం కాదు, అది సిద్ధం చేసే సమయం మాత్రమే. సింహరాశివారి జీవితంలో కర్మ ఎప్పుడూ ఒకేసారి మారదు. అది మెల్లగా, లోతుగా, పూర్తిగా మారుతుంది. ఇప్పుడు అదే దశ మొదలైంది. ఈ 4 రోజుల మధ్యభాగంలో మీ కర్మచక్రం తిరుగుతోంది. గతంలో మిమ్మల్ని చూసి నవ్వినవాళ్లే, మీ కష్టాన్ని చిన్నచూపు చూసిన వాళ్లే మీ ముందు నిశ్శబ్దంగా ఉండే సమయం దగ్గర పడుతోంది. మీ జీవితంలో ఇప్పటివరకు జరిగిన ప్రతి అవమానం, ప్రతి కన్నిటి చుక్క, ప్రతి మౌనవేదన అన్నీ ఇప్పుడు ఒకే దిశగా కదులుతున్నాయి. అదే విధి మార్పు. మీ ఇంట్లో తిరుగుతున్న రహస్య శక్తి, దైవ సంచారం. సింహరాశివారి ఇళ్లలో ప్రస్తుతం ఒక ప్రత్యేకమైన శక్తి సంచరిస్తోంది. ఇది సాధారణ శక్తి కాదు. ఇది భయపెట్టే శక్తి కాదు. ఇది దైవ అనుగ్రహ శక్తి. కొన్ని రోజులుగా మీ ఇంట్లో మీకు అర్థం కాని అనుభూతాలు కలుగుతున్నాయా? ఎవరూ లేని సమయంలో ఎవరో ఉన్నట్టు అనిపిస్తున్నదా? రాత్రి నిద్రలో అకస్మాత్తుగా మేల్కుంటున్నారా? కలలో పదే పదే ఒకే దేవుడు, ఒకే సంకేతం కనిపిస్తున్నదా? ఇవన్నీ యాదృచ్ఛికం కాదు. మీ ఇంట్లోకి ఒక దైవిక శక్తి ప్రవేశించింది. అది ఎందుకు వచ్చిందంటే, మీ జీవితంలో జరగబోయే పెద్ద మార్పును కాపాడటానికి. కొన్ని శక్తులు మనం కష్టంలో ఉన్నప్పుడు రావు. మనం కష్టాల నుంచి బయటకు రావడానికి సిద్ధంగా ఉన్నప్పుడు వస్తాయి. ఇప్పటివరకు మీరు ఒంటరిగా అనిపించుకున్నా నిజానికి మీరు ఒంటరిగా లేరు. మీ ఇంట్లో ఆ శక్తి మీ మాటలు వింటోంది, మీ కన్నీళ్లు చూస్తోంది, మీ మౌన ప్రార్థనలు స్వీకరిస్తోంది. ఈ శక్తి ఒక విషయం స్పష్టంగా చెబుతోంది. మీ ఇంట్లో ఇక నెగటివ్ శక్తులకు స్థానం లేదు. మీ ఇంట్లో జరుగుతున్న గొడవలు, అపార్థాలు, నిశ్శబ్ద యుద్ధాలు ఇవన్నీ త్వరలో తగ్గిపోతాయి. ఈ 4 రోజుల తర్వాత మీ ఇంట్లో వాతావరణం మారుతుంది. మీరు గమనిస్తారు, మాటలో మృదుత్వం వస్తుంది, నిద్రలో శాంతి వస్తుంది. ఉదయం లేచినప్పుడు భారం తగ్గినట్టు అనిపిస్తుంది. ఇవన్నీ ఆ శక్తి పని. ఎం అక్షరంతో మొదలయ్యే వ్యక్తి విధిని తిప్పే పాత్ర. సింహరాశివారి జీవితంలో ఎం అక్షరంతో మొదలయ్యే ఒక వ్యక్తి ప్రవేశం చాలా కీలకం. ఈ వ్యక్తి మీ జీవితాన్ని పూర్తిగా మార్చే శక్తి కలవాడు. ఈ వ్యక్తి ఎవరో మీకు ఇప్పుడే అర్థం కాకపోవచ్చు. కాని మీ జీవితంలో ఈ మధ్యకాలంలో ఎం అక్షరంతో ఉన్న పేరు పదే పదే వినిపిస్తే అది సంకేతం. ఆ వ్యక్తి మీకు శత్రువా, మిత్రువా అనేది మొదట స్పష్టంగా ఉండదు. ఈ వ్యక్తి మీ జీవితంలో ఒక నిజాన్ని బయటకు తీసుకువస్తాడు. ఇప్పటివరకు మీరు నమ్మిన ఒక వ్యక్తి గురించి నిజం కావచ్చు, లేదా మీరు భయపడ్డ విషయం గురించి కావచ్చు, లేదా మీరు ఎదురుచూడని ఒక అవకాశం కావచ్చు. ఈ వ్యక్తి మాటలు మొదట మీకు అసహ్యంగా అనిపించవచ్చు. ఎందుకంటే నిజం ఎప్పుడూ మృదువుగా ఉండదు. కాని అదే నిజం మీ జీవితాన్ని కాపాడుతుంది.
ఈ వ్యక్తి ద్వారా మీరు ఒక నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. ఆ నిర్ణయం తీసుకున్న క్షణం నుంచి మీ జీవితంలో మార్పు మొదలవుతుంది. ఆలస్యమైనా ఆ మార్పు శాశ్వతం. మీ ఇంట్లో అడుగు పెట్టబోయే వ్యక్తి విధి తలుపు. ఈ 4 రోజుల మధ్యలో మీ ఇంట్లో ఒక వ్యక్తి అడుగు పెట్టబోతున్నాడు. ఈ వ్యక్తి రావడం అనుకోకుండా జరగదు, ఇది విధి ఏర్పాటు. ఈ వ్యక్తి రావడం మీ జీవితంలో ఒక దశకు ముగింపు, మరో దశకు ఆరంభం. ఈ వ్యక్తి మాటలు మీకు ఆశ్చర్యం కలిగిస్తాయి. ఎందుకంటే అతను చెప్పే విషయం మీ గతాన్ని, మీ భవిష్యత్తును కలుపుతుంది. ఈ వ్యక్తి మీ ఇంట్లోకి వచ్చినప్పుడు మీ మనస్సులో ఏదో తేలికపాటు అనిపిస్తుంది, కాని అదే సమయంలో భయం కూడా ఉంటుంది. ఎందుకంటే మార్పు భయాన్ని కలిగిస్తుంది. ఈ వ్యక్తి ఒక సందేశాన్ని తీసుకువస్తాడు. అది ఉద్యోగానికి సంబంధించింది కావచ్చు, డబ్బుకు సంబంధించింది కావచ్చు, కుటుంబ రహస్యం కావచ్చు. కాని ఏదైనా సరే, ఆ విషయం మీ జీవితాన్ని మలుపు తిప్పుతుంది. తుఫాన్ లాంటి వార్త. జీవితం తలకిందులు. ఈ వార్త ఒక్కసారిగా వస్తుంది. మీరు ఊహించని సమయంలో, ఊహించని రూపంలో ఈ వార్త మిమ్మల్ని షాకు గురిచేస్తుంది. కాని ఆ షాక్ భయంకరం కాదు, అది మేల్కొలిపే షాక్. ఈ వార్త తర్వాత మీరు మీ గతాన్ని తలుచుకుంటారు. మీరు చేసిన త్యాగాలు గుర్తొస్తాయి. మీరు పడ్డ కష్టాలు గుర్తొస్తాయి. అప్పుడు మీకు ఒక విషయం అర్థమవుతుంది. ఈ వరకు జరిగిన ప్రతిదీ ఈ ఒక్క క్షణం కోసం. ఈ వార్త మీ జీవితంలో కొత్త దారిని తెరుస్తుంది. ఆ దారి సులభం కాదు, కాని అది నిజమైనది. ఆ దారిలో నడిచినప్పుడు మీరు మీ నిజమైన విలువను తెలుసుకుంటారు. సింహరాశివారి జీవితంలో ఈ వార్త తర్వాత వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరముండదు. ఎందుకంటే ముందున్న దారి వెలుగుతో నిండి ఉంటుంది. డబ్బు, ఉద్యోగం, స్థిరత్వం, ఆలస్యమైన ఫలం. ఇప్పుడు సింహరాశివారు డబ్బు విషయంలో ఎప్పుడూ ఒకే ప్రశ్న వేసుకుంటూ ఉంటారు. నేను ఇంత కష్టపడుతున్నాను కాని ఎందుకు డబ్బు నిలవటం లేదు? ఎందుకు ఒకచోట స్థిరత్వం రావడం లేదు? ఎందుకు చేతిలో డబ్బు ఉన్నా మనసులో భయం తగ్గడం లేదు? ఇది మీ ఆసక్తి కాదు, ఇది కాలప్రభావం. ఇప్పటివరకు మీ జీవితంలో డబ్బు వచ్చి వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది. ఒకసారి అవకాశం వస్తే ఇంకొకసారి అడ్డంకి వచ్చింది. ఒకసారి ఉద్యోగం బాగుంటే ఇంకొకసారి మనసు నిలబడలేదు. ఒకసారి ఆదాయం పెరిగితే వెంటనే ఖర్చు పెరిగింది. ఈ 4 రోజుల తర్వాత మెల్లగా మారుతుంది. ఒక్కసారిగా కాదు, కాని లోతుగా మారుతుంది. మీకు వచ్చిన డబ్బు ఇక చేతిలో నిలవడం మొదలవుతుంది. అవసరం లేని ఖర్చులు మీ మనసే ఆపేస్తుంది. మీరు చేసే పనిమీద మీకు నమ్మకం పెరుగుతుంది. ఉద్యోగంలో ఉన్న సింహరాశివారికి ఒక కొత్త బాధ్యత రావచ్చు. మొదట అది భారం అనిపించవచ్చు, కాని అదే బాధ్యత మీకు గుర్తింపునిస్తుంది. మీమీద ఉన్న అనుమానాలు తొలగిపోతాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది. వ్యాపారం చేసే సింహరాశివారికి గతంలో చేసిన ఒక నిర్ణయం ఇప్పుడు ఫలితం ఇవ్వబోతోంది. అప్పట్లో ఆ నిర్ణయం తప్పు అనిపించి ఉండవచ్చు కాని ఇప్పుడు అదే మీకు ఆదాయ మార్గంగా మారుతుంది. ఇప్పటివరకు మీరు ఇతరుల మీద ఆధారపడాల్సిన పరిస్థితి వచ్చింది. ఇకపై ఆ అవసరం తగ్గుతుంది. మీ కాళ్లమీద మీరు నిలబడే శక్తి మీలోనే ఉంది. అది ఇప్పుడు బయటపడుతుంది. కుటుంబ సంబంధాలు, మౌనవేదనకు ముగింపు. సింహరాశివారు కుటుంబం కోసం ఎక్కువగా త్యాగం చేస్తారు. కాని అదే కుటుంబంలో మీరు అర్థం కాకుండా పోయిన సందర్భాలు ఎక్కువ. మీరు మాట్లాడినా వినలేదు, మీరు మౌనంగా ఉన్నా అర్థం చేసుకోలేదు. ఇది మీకు లోపల చాలా బాధనిచ్చింది. కాని మీరు బయటకు చెప్పలేదు. ఎందుకంటే మీరు బలంగా కనిపించాలి అనుకున్నారు. కుటుంబంలో గొడవలు వచ్చినా మీరు మధ్యలో నిలబడి పరిస్థితిని చక్కబెట్టే ప్రయత్నం చేశారు. ఈ 4 రోజుల తర్వాత కుటుంబంలో వాతావరణం మెల్లగా మారుతుంది. ఇప్పటివరకు మీ మాటను తేలికగా తీసుకున్నవారే ఇప్పుడు మీ మాట కోసం ఎదురు చూస్తారు. మీ ఉనికిని గుర్తిస్తారు. కొన్ని అపార్థాలు పూర్తిగా తొలగిపోతాయి. కొన్ని మాటలు బయటకు వస్తాయి. అవి మొదట కఠినంగా అనిపించవచ్చు, కాని అవే శాశ్వత పరిష్కారానికి దారితీస్తాయి. సింహరాశివారి కుటుంబంలో ఒక వ్యక్తి మీ వైపు పూర్తిగా నిలబడతాడు. ఇప్పటివరకు మౌనంగా ఉన్న ఆ వ్యక్తి ఇప్పుడు మీకు మద్దతుగా మాట్లాడతాడు. అది మీకు ఆశ్చర్యం కలిగిస్తుంది. మీరు కుటుంబం కోసం చేసిన త్యాగాలు వృధా కాలేదు. ఆలస్యంగా అయినా మీకు గౌరవం వస్తుంది. మీ మాటకు విలువ వస్తుంది. శత్రువులు, అపవాదాలు నోరు మూసే కాలం. సింహరాశివారి జీవితంలో ఒక ప్రత్యేకమైన అంశముంటుంది. మీరు ఎవరికీ చెడు చేయరు, కాని మీమీద చెడు మాట్లాడే వాళ్లు మాత్రం ఎక్కువగా ఉంటారు. మీ మంచితనాన్ని వక్రీకరించి చూపే ప్రయత్నం చేస్తారు. ఇప్పటివరకు మీరు మౌనంగా ఉన్నారు, ఎందుకంటే నిజం ఎప్పుడు బయటపడుతుందని నమ్మారు. ఆ నమ్మకం ఇప్పుడు నిజమవుతుంది. రాబోయే 4 రోజుల మధ్యభాగం రోజుల్లో మీమీద ఉన్న ఒక అపవాదు తొలగిపోతుంది. మీరు చేసిన పని గురించి నిజం బయటపడుతుంది. మీమీద నిందలు వేసిన వారే నిశ్శబ్దంగా మారుతారు. ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోండి. మీరు ప్రతీకారం తీసుకోవలసిన అవసరం లేదు. కాలమే మీ తరపున మాట్లాడుతుంది. నిజం మీకు కవచంలా నిలుస్తుంది. మీరు మౌనంగా భరించిన ప్రతి మాట, ప్రతి అపవాదు ఇప్పుడు మీకు బలంగా మారుతుంది. మీ శత్రువులే మీ విజయం చూసి లోపల కాలిపోతారు. కాని బయట ఏమీ చెప్పలేరు. ఆరోగ్యం, మనసు భారం తగ్గే సమయం. సింహరాశివారు ఆరోగ్యం విషయంలో ఎక్కువగా తమను తాము నిర్లక్ష్యం చేస్తారు. కుటుంబం, పని, బాధ్యతలు అన్నింటికీ సమయం ఇస్తారు. కాని తమ మనసుకు మాత్రం సమయం ఇవ్వరు. ఇది మీ శరీరంపై ప్రభావం చూపింది. నిద్ర సరిగ్గా లేకపోవడం, తలబరువు, ఒత్తిడి, మౌన ఆందోళన ఇవన్నీ మిమ్మల్ని అలసటకు గురిచేశాయి. ఈ 4 రోజుల తర్వాత ఈ భారం మెల్లగా తగ్గుతుంది. మీరు గమనిస్తారు, నిద్ర కాస్త మెరుగుపడుతుంది. ఉదయం లేచినప్పుడు మనసు తేలికగా అనిపిస్తుంది. ఇది మందుల వల్ల కాదు, ఇది మనసు మీద ఉన్న భారం తగ్గడం వల్ల. ఒక విషయం మీకు అర్థమవుతుంది. అన్ని బాధ్యతలు మీ ఒంటరివే కావు. కొన్నింటిని వదిలేయాలి. మీ ఆరోగ్యం తిరిగి బలపడుతుంది. కాని మీరు కూడా మీ శరీరాన్ని గౌరవించాలి. మీ మనసు చెప్పేది వినాలి. ఆత్మవిశ్వాసం,
అదృష్ట ప్రారంభం. నిజమైన సింహం మేల్కొంటోంది. సింహరాశివారి అసలైన శక్తి ఆత్మవిశ్వాసం. కానీ గత కొన్ని సంవత్సరాలుగా అదే మీలో తగ్గింది. పరిస్థితులు మిమ్మల్ని చిన్నవాడిగా చేశాయి. మిమ్మల్ని మీరు సందేహించుకున్న సందర్భాలు వచ్చాయి. ఇది తాత్కాలికం మాత్రమే. ఇప్పుడు మీలో మళ్లీ అదే సింహం మేల్కొంటోంది. మీరు మీ విలువను గుర్తించడం మొదలు పెడతారు. ఇతరుల అభిప్రాయాల మీద ఆధారపడడం తగ్గుతుంది. ఈ 4 రోజుల తర్వాత మీలో ఒక నిర్ణయ శక్తి పెరుగుతుంది. మీరు ఏం చేయాలో స్పష్టంగా తెలుస్తుంది. అర్థంలేని సంబంధాలు, అర్థంలేని పనులు మీ జీవితంలోంచి దూరమవుతాయి. అదృష్టం అనేది ఒక్కసారిగా వచ్చే వరం కాదు. అది మనం సిద్ధంగా ఉన్నప్పుడు వచ్చే అవకాశం. ఇప్పుడు మీరు సిద్ధంగా ఉన్నారు. మీ జీవితంలో ఒక కొత్త దశ మొదలవుతుంది. ఆ దశలో మీరు మిమ్మల్ని మీరు కోల్పోరు. మీరు మీ విలువతో, మీ ఆత్మగౌరవంతో ముందుకు వెళ్తారు. అదే నిజమైన విజయం. నిర్ణయాలు, ధైర్యం, ఇక వెనుకంజలేదు. సింహరాశివారి జీవితంలో నిర్ణయాలే పెద్ద మలుపులు తిప్పాయి. మీరు తీసుకున్న కొన్ని నిర్ణయాలు మీకు నష్టం తెచ్చాయి. మరికొన్ని నిర్ణయాలు మిమ్మల్ని కాపాడాయి. కానీ చాలా సందర్భాల్లో మీరు తీసుకోవలసిన నిర్ణయాలను వాయిదా వేశారు. ఎందుకంటే మీ మనసు ఒప్పుకోలేదు. పరిస్థితులు అనుకూలంగా లేవని అనిపించింది. ఇతరుల మాటలు ఎక్కువగా ప్రభావం చూపాయి. ఇప్పుడు ఆ పరిస్థితి మారుతోంది. మీలో ఒక స్పష్టత వస్తుంది. మీరు ఏం చేయాలి, ఏం చేయకూడదు అనే అవగాహన పెరుగుతుంది. ఇతరుల అభిప్రాయాలు వినిపించినా చివరికి మీ అంతర్గత స్వరమీదే మీరు ఆధారపడే స్థితికి వస్తారు. ఇది చిన్న మార్పు కాదు. ఇది మీ వ్యక్తిత్వంలో జరిగే లోతైన పరిణామం. ఇక మీదట మీరు తీసుకునే నిర్ణయాలు భయంతో కాకుండా స్పష్టతతో ఉంటాయి. తప్పు జరిగితే దాని బాధ్యత కూడా మీరు స్వీకరిస్తారు. అదే మీ బలం. కొన్ని సంబంధాల్లో మీరు స్పష్టంగా ఒక గీత వేస్తారు. కొన్ని పనుల్లో ఇక మీ శక్తిని వృధా చేయరు. ఇది కఠినంగా అనిపించవచ్చు. కానీ ఇది అవసరం. ఎందుకంటే సింహరాశివారు అందరినీ కాపాడే ప్రయత్నంలో తమను తాము కోల్పోయారు. ఇప్పుడు మీరు మీకోసం నిలబడే సమయం వచ్చింది. ఇది స్వార్థం కాదు. ఇది ఆత్మగౌరవం. ఈ మార్పు మొదలైనప్పటినుంచి మీ జీవితంలో అనవసరమైన ఒత్తిడి తగ్గుతుంది. ఎందుకంటే మీరు మీకు సరిపోని బాధ్యతలను మోయడం మానేస్తారు. దేవుడిపై నమ్మకం తిరిగి బలపడే ఆధ్యాత్మిక బంధం. సింహరాశివారు ఒక దశలో దేవుడిపై నమ్మకం కోల్పోయారు. పూజలు చేసినా ఫలం రాలేదని అనిపించింది. కష్టాల్లో ఉన్నప్పుడు కూడా పరిస్థితులు మారకపోవడంతో లోపల ప్రశ్నలు పుట్టాయి. నిజంగా దేవుడు ఉన్నాడా అనే సందేహం కూడా వచ్చింది. ఇది పాపం కాదు. ఇది మనిషి సహజమైన మనోవేదన. కాని ఇప్పుడు ఆ నమ్మకం తిరిగి బలపడుతుంది. మీ జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు యాదృచ్ఛికం కాదని మీకు అర్థమవుతుంది. ఆలస్యంగా అయినా సరే, ప్రతి విషయం ఒక కారణంతోనే జరిగిందని మీరు గ్రహిస్తారు. ఇప్పుడిప్పుడే మీకు చిన్న చిన్న సంకేతాలు కనిపిస్తాయి. అనుకోకుండా ఒక మాట వినిపించడం, ఒక పాట వినగానే మనసు నిండిపోవడం, ఒక దేవాలయం దగ్గరికి వెళ్లాలనే ఆకాంక్ష కలగడం, ఇవన్నీ మీ ఆధ్యాత్మిక ప్రయాణానికి సంకేతాలు. మీ ప్రార్థనల్లో మార్పు వస్తుంది. ఇకమీదట మీరు కోరికల కోసం మాత్రమే ప్రార్థించరు. శాంతి కోసం, స్పష్టత కోసం, సరైన మార్గం కోసం ప్రార్థిస్తారు. అదే పూజకి నిజమైన శక్తి. ఈ దశలో మీరు దేవుడిని భయంతో కాదు, ప్రేమతో గుర్తు చేసుకుంటారు. ఆ ప్రేమే మీకు రక్షణగా మారుతుంది. మీ మనస్సులో ఉన్న అనిశ్చితి మెల్లగా కరిగిపోతుంది. లోపల ఒక నమ్మకం స్థిరపడుతుంది. నేను ఒంటరిగా లేను అనే భావన బలపడుతుంది. నిద్ర, అంతర్గత శాంతి, మౌన యుద్ధానికి ముగింపు. సింహరాశివారు బయటకు చెప్పని ఒక పెద్ద సమస్య నిద్ర. రాత్రి పడుకున్నా కూడా ఆలోచనలు మాత్రం ఆగవు. గతం గుర్తొస్తుంది. భవిష్యత్తు భయపెడుతుంది. మీరు మధ్యలో నిద్రలేస్తే మళ్లీ మీకు నిద్ర పట్టదు. ఇది శారీరక సమస్య కాదు. ఇది మనసులో జరుగుతున్న మౌన యుద్ధం. బాధ్యతలు, ఆశలు, భయాలు అన్నీ కలిసి మీ మనస్సును అలసటకు గురిచేశాయి. ఇప్పుడు ఆ యుద్ధానికి మెల్లగా ముగింపు వస్తుంది. మీ మనస్సు కొన్ని విషయాలను వదిలేయడం నేర్చుకుంటుంది. అన్నింటికీ పరిష్కారం నా చేతిలో ఉండాల్సిన అవసరం లేదని అర్థమవుతుంది. రాబోయే 4 రోజుల మధ్యభాగం రోజుల్లో మీరు గమనిస్తారు, నిద్ర కాస్త లోతుగా వస్తుంది. ఉదయం లేచినప్పుడు భారం తగ్గినట్టు అనిపిస్తుంది. ఇది ఒక్క రోజులో జరగదు. కానీ ఇది మొదలవుతుంది. మీకు మీరు ఇచ్చుకునే అనుమతి చాలా ముఖ్యం. విశ్రాంతి తీసుకోవడానికి, మౌనంగా ఉండడానికి, కొన్నిసార్లు ఏమీ చేయకుండా ఉండడానికి మీరు మీకు అనుమతి ఇవ్వాలి. అప్పుడు మీ శరీరం కూడా మీకు సహకరిస్తుంది. ఈ దశలో మీ మనసు స్థిరపడితే మీ శరీరం కూడా బలపడుతుంది. ఇది ఒక సహజమైన ప్రక్రియ. మీరు దాన్ని అడ్డుకోవలసిన అవసరం లేదు. భయాలు, అనిశ్చితి ఎదుర్కొనే శక్తి. సింహరాశివారు భయపడరు అని బయటివాళ్లు అనుకుంటారు. కాని లోపల మీకు కూడా భయాలు ఉంటాయి. భవిష్యత్తు గురించి, కుటుంబం గురించి, ఆర్థిక పరిస్థితి గురించి, మీ స్థానాన్ని కోల్పోతానేమో అనే భయం. ఈ భయాలను మీరు బయటకు చూపలేదు. ఎందుకంటే మీరు బలంగా కనిపించాలి అనుకున్నారు. కాని ఈ భయాలు మీ మనస్సులో నెమ్మదిగా పేరుకుపోయాయి. ఇప్పుడు ఆ భయాలను ఎదుర్కొనే శక్తి మీలో పెరుగుతోంది. మీరు భయాన్ని దాచడం మానేస్తారు. దాన్ని అర్థం చేసుకుంటారు. భయమంటే బలహీనత కాదని తెలుసుకుంటారు. అది ఒక హెచ్చరిక మాత్రమే. మీరు భయపడుతున్న విషయాలను ఒక్కసారి సూటిగా ఎదుర్కొంటే అవి అంత భయంకరంగా లేవని అర్థమవుతుంది. కొన్ని భయాలు పూర్తిగా తొలగిపోతాయి. కొన్ని మిమ్మల్ని జాగ్రత్తగా ఉండేలా చేస్తాయి. ఈ మార్పు వల్ల మీరు నిర్ణయాలు తీసుకునేటప్పుడు స్పష్టంగా ఆలోచిస్తారు. తొందరపాటు తగ్గుతుంది. ఆవేశం తగ్గుతుంది. స్థిరత్వం పెరుగుతుంది. ఇది మీ జీవితానికి చాలా అవసరమైన దశ. గౌరవం, పేరు, మీ విలువను గుర్తించే కాలం. సింహరాశివారు గౌరవాన్ని కోరుకోరు. కాని గౌరవం లభించినప్పుడు ఎక్కువగా బాధపడతారు. మీరు చేసిన పనికి గుర్తింపు రాకపోవడం, మీ మాటను పట్టించుకోకపోవడం, మీ విలువను తగ్గించి మాట్లాడటం,
ఇవన్నీ మిమ్మల్ని లోపల గాయపరిచాయి. ఇప్పుడు ఆ పరిస్థితి మారుతోంది. మీరు మీకోసం నిలబడడం మొదలు పెట్టినప్పటినుంచి ఇతరులు కూడా మిమ్మల్ని గమనించడం మొదలు పెడతారు. మీ మాటలో బలం కనిపిస్తుంది, మీ మౌనంలో స్థిరత్వం కనిపిస్తుంది. మీ జీవితంలో ఒక దశ వస్తుంది. ఆ దశలో మీరు మీ విలువను నిరూపించుకోవాల్సిన అవసరముండదు. మీ ఉనికి చాలు. మీరున్న చోట మీకు గౌరవం వస్తుంది. కొంతమంది మీకు క్షమాపణ చెప్పవచ్చు, కొంతమంది మౌనంగా దూరమవుతారు. ఇది సహజం. మీరు పెరుగుతున్నప్పుడు అందరూ మీతో పాటు రారు. ఈ దశలో మీరు గమనించాల్సింది ఒక్కటే: మీరు మీ విలువను తక్కువగా అంచనా వేయకూడదు. మీరు అనుభవించిన ప్రతి కష్టం, ప్రతి ఆలస్యం, ప్రతి నిరాశ ఇప్పుడు మీ బలంగా మారుతోంది. ఇది మీ పేరు నిలిచే కాలం. ఇది మీ గౌరవం తిరిగి వచ్చే సమయం. ఇది మీ జీవితంలో ఒక ముఖ్యమైన మలుపు. మద్దతుగా నిలిచే వ్యక్తి. ఒంటరితనం ముగింపు. సింహరాశివారు జీవితంలో ఎక్కువగా ఒంటరిగా పోరాడారు. సహాయం అడగడం మీ స్వభావం కాదు. మీ బాధలు మీలోనే దాచుకుని బయటకు నవ్వుతూ ఉండటం మీకు అలవాటు. కానీ ఈ ఒంటరితనం మిమ్మల్ని లోపల బాగా అలసటకు గురిచేసింది. ఇప్పుడు ఆ దశ ముగుస్తోంది. మీ జీవితంలో ఒక వ్యక్తి మద్దతుగా నిలబడతాడు. ఈ వ్యక్తి గొప్ప మాటలు చెప్పడు, పెద్ద హామీలు ఇవ్వడు, కాని అవసరమైన సమయంలో మీ పక్కన ఉంటాడు. మీరు మాట్లాడకపోయినా మీ మౌనాన్ని అర్థం చేసుకుంటాడు. ఇది స్నేహితుడు కావచ్చు, కుటుంబ సభ్యుడు కావచ్చు, లేదా పూర్తిగా కొత్త వ్యక్తి కావచ్చు. కానీ ఈ వ్యక్తి మీ జీవితంలోకి రావడం యాదృచ్ఛికం కాదు. ఇది మీకు బలాన్ని ఇవ్వడానికి వచ్చిన వ్యక్తి. ఈ మద్దతు వల్ల మీలో ఒక మార్పు వస్తుంది. మీరు ప్రతి భారాన్ని ఒంటరిగా మోయాల్సిన అవసరం లేదని అర్థమవుతుంది. ఇది మీ మనస్సుకు పెద్ద ఊరట. మీరు మీ నిజమైన భావాలను బయటపెట్టగలిగే స్థితికి వస్తారు. ఈ దశలో మీరు గమనించాల్సిన విషయం ఒక్కటే: ఈ మద్దతును తిరస్కరించకండి. మీ గర్వం అడ్డుపడితే మళ్లీ ఒంటరితనం పెరుగుతుంది. కొన్నిసార్లు ఆధారం తీసుకోవడం కూడా బలమే. కొత్త మార్గం, ఊహించని దిశలో ప్రయాణం. సింహరాశివారి జీవితంలో ఒక కొత్త మార్గం తెరుచుకుంటుంది. ఇది మీరు ఇప్పటివరకు ఊహించని దిశలో ఉంటుంది. మీరు అనుకున్న ప్రణాళికలు ఒకలా ఉండవచ్చు, కాని విధి మిమ్మల్ని మరో దారిలోకి తీసుకువెళ్తుంది. మొదట ఈ మార్గమీద నడవాలా వద్దా అనే సందేహం వస్తుంది. ఎందుకంటే ఇది మీకు అలవాటు లేని దారి. కాని అదే దారి మీకు నిజమైన ఎదుగుదలనిస్తుంది. ఈ మార్గం ఉద్యోగానికి సంబంధించింది కావచ్చు, జీవన విధానానికి సంబంధించింది కావచ్చు, మీ ఆలోచనలో మార్పు కావచ్చు. మీరు ఇప్పటివరకు పట్టుకున్న కొన్ని నమ్మకాలను వదిలేయాల్సి రావచ్చు. ఈ మార్పు భయపెడుతుంది, కాని అదే మార్పు మీకు స్వేచ్ఛనిస్తుంది. మీరు మీ జీవితాన్ని మీ నియంత్రణలోకి తీసుకునే స్థితికి వస్తారు. ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోండి: కొత్త మార్గమంటే పాతదాన్ని పూర్తిగా వదిలేయడం కాదు. పాత అనుభవాలను పాఠాలుగా తీసుకుని ముందుకు సాగడం. అలా సాగితే ఈ ప్రయాణం మీకు ఆశ్చర్యకరమైన ఫలితాలిస్తుంది. విధి మలుపు. గతాన్ని సమాధానం. సింహరాశివారి జీవితంలో ఒక విధి మలుపు వస్తుంది. ఈ మలుపు మీ గతాన్ని సమాధానమిస్తుంది. మీరు ఎన్నోసార్లు ఒక ప్రశ్న వేసుకున్నారు: ఇది నాకు ఎందుకు జరిగింది? నేను చేసిన తప్పేంటి? ఎందుకు నా జీవితం ఇలా అయింది? ఇప్పుడు ఆ ప్రశ్నలకు సమాధానాలు లభిస్తాయి. ఒక సంఘటన, ఒక మాట, ఒక పరిణామం మీకు స్పష్టతనిస్తుంది. అప్పటివరకు అర్థం కాని విషయాలు ఒక్కసారిగా అర్థమవుతాయి. ఈ విధి మలుపు మిమ్మల్ని బలహీనంగా చేయదు. ఇది మిమ్మల్ని బలంగా చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మీరు మీ గతాన్ని ఒప్పుకుంటారు. దాన్ని తిట్టరు, దాన్ని తిరస్కరించరు, దాన్ని ఒక పాఠంగా స్వీకరిస్తారు. ఈ దశలో మీరు గమనించాల్సిన విషయం: గతం మిమ్మల్ని నిర్వచించాల్సిన అవసరం లేదు. మీరు ఇప్పుడు ఎవరో, మీరు ఎలా ముందుకు సాగాలో అదే ముఖ్యం. ఈ మలుపు తర్వాత మీ జీవితంలో ఒక స్పష్టమైన దిశ ఏర్పడుతుంది. ఇకమీదట మీరు అర్థం లేని పోరాటాల్లో పాల్గొనరు. మీ శక్తిని మీ అవసరమైన చోటే ఉపయోగిస్తారు. అదృష్టం సిద్ధంగా ఉన్నవారికే వచ్చేవరం. సింహరాశివారు అదృష్టం గురించి చాలాసార్లు నిరాశ చెందారు. ఇతరులకు సులభంగా దొరికినవి మీకు ఎందుకు దొరకలేదు అనే ప్రశ్న మీ మనస్సులో ఉండేది. కాని అదృష్టం అనేది అందరికీ వచ్చేవరం కాదు. అది మనం సిద్ధంగా ఉన్నప్పుడు వచ్చే అవకాశం. ఇప్పుడు మీరు ఆ సిద్ధత దశను దాటారు. మీ జీవితంలో అదృష్టం చిన్న చిన్న రూపాల్లో కనిపిస్తుంది. సరైన సమయంలో సరైన వ్యక్తి కలవడం, తప్పు జరగబోయే సమయంలో తప్పించుకోవడం, ఒక అవకాశం చేజారకుండా ఉండడం, ఇవన్నీ అదృష్ట లక్షణాలే. ఈ అదృష్టం మిమ్మల్ని అలసత్వానికి దారితీస్తుందని అనుకోవద్దు. ఇది మీ కష్టానికి వచ్చిన ఫలం. మీరు పడిన ప్రతి కష్టం, ప్రతి నిరీక్షణ ఈ అదృష్టాన్ని మీ దగ్గరకు తీసుకువచ్చింది. ఈ దశలో మీరు చేయాల్సింది ఒక్కటే: అవకాశాన్ని గుర్తించడం, భయంతో వెనక్కి తగ్గకపోవడం, మీలో ఉన్న ధైర్యాన్ని నమ్మడం. దైవ ఆశీర్వాదం. జీవితం కొత్త అధ్యాయం. సింహరాశివారి జీవితంలో ఇప్పుడు ఒక కొత్త అధ్యాయం మొదలవుతోంది. ఈ అధ్యాయం కేవలం భౌతిక మార్పులకు కాదు, ఇది ఆధ్యాత్మిక మార్పులకు కూడా సంబంధించింది. మీ జీవితంలో జరిగిన ప్రతి సంఘటన వెనుక ఒక దైవ సంకల్పముందని ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటారు. ఆలస్యం, అడ్డంకులు, నిరాశ, ఇవన్నీ మిమ్మల్ని ఈ స్థాయికి తీసుకురావడానికి జరిగిన ఏర్పాట్లే. ఈ దశలో మీకు దైవ ఆశీర్వాదం స్పష్టంగా అనుభవంలోకి వస్తుంది. మీరు చేసే పనుల్లో ఒక సహజమైన సాఫల్యం కనిపిస్తుంది. అనవసరమైన అడ్డంకులు తగ్గుతాయి. మీరు ఇకమీదట జీవితాన్ని భయంతో చూడరు, గౌరవంతో, నమ్మకంతో చూస్తారు. మీరు మీ విధిని నిందించరు, మీరు మీ విధిని స్వీకరిస్తారు. ఇది మీ జీవితంలో శాంతి మొదలయ్యే దశ. ఇది మీ ఆత్మకు విశ్రాంతి ఇచ్చే కాలం. ఇది మీరు మీ నిజమైన స్వరూపాన్ని అంగీకరించే సమయం. ఈ మార్పు నిశ్శబ్దంలో వస్తుంది, కాని అది శాశ్వతంగా ఉంటుంది. సింహరాశివారు, మీరు ఇంతవరకు విన్న ప్రతిమాట సాధారణ జ్యోతిష్యం కాదు. ఇది మీ జీవితం కోసం సేకరించిన లోతైన సత్యం. మీరు అనుభవించిన బాధలు,
మీరు ఒంటరిగా భరించిన కష్టాలు, మీ కన్నీళ్లు చూశామని ఎవరూ చెప్పకపోయినా విధి మాత్రం అన్ని లెక్కలో పెట్టింది. ఈ వీడియో ఇక్కడితో ముగుస్తుందనిపించవచ్చు, కాని నిజానికి మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం ఇక్కడి నుంచే మొదలవుతోంది. ఇప్పటినుంచి మీలో వచ్చే మార్పులను గమనించండి. మనసులో కలిగే స్పష్టతను గుర్తించండి. మీ చుట్టూ జరుగుతున్న సంకేతాలను నిర్లక్ష్యం చేయకండి. ప్రత్యేకంగా ఎం అక్షరంతో మొదలయ్యే వ్యక్తి విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవకండి. విధి చూపించే దారిని అర్థం చేసుకోండి. ఈ జ్యోతిష్య ఫలితాలు నమ్మకం ఉన్నవారికే పనిచేస్తాయి, భయంతో కాదు. ఆశతో వినండి. మీరు ఈ వీడియో చివరి వరకు విన్నారంటే ఇది యాదృచ్ఛికం కాదు. మీ జీవితం మారాల్సిన సమయం ఇప్పుడే మొదలైంది. ఇప్పుడు ఒక్క క్షణం మనసును ప్రశాంతంగా ఉంచుకొని ఈ మంత్రాన్ని మీ మనసు లోపల భక్తితో మనస్ఫూర్తిగా నిత్యం జపించండి. ఓం నమఃశివాయ. ఓం నమఃశివాయ అనే శివ పంచాక్షరి మంత్రాన్ని జపించడం వలన శివుడు మీ జీవితానికి ఒక దారి చూపిస్తాడు, మీ విధిని మారుస్తాడు, మీమీద తన ఆశీర్వాదాలను ఎల్లప్పుడూ ఉంచుతాడు. అలాగే మహాశివుడిని ఆరాధించడం వలన కూడా గ్రహాల యొక్క ప్రతికూల ప్రభావాలను తగ్గించుకోవచ్చు. సోమవారాల్లో శివాలయాలను సందర్శించి శివునికి అభిషేకం చేయడం లేదా బిల్వపత్రాలతో అర్చన చేయడం శుభప్రదం. అలాగే ఆరోగ్యం మరియు దీర్ఘాయుష్షు కోసం మహామృత్యుంజయ మంత్రాన్ని జపించడం కూడా మీకు ఎంతో మేలు చేస్తుంది. అలాగే ప్రతిరోజూ ఉదయం ఆదిత్య హృదయం స్తోత్రాన్ని పఠించడం ద్వారా మీకు అద్భుతమైన శక్తి, ఆరోగ్యం, ఆత్మవిశ్వాసం లభిస్తాయి. మీపై ఎటువంటి ప్రతికూల శక్తులు ప్రభావం చూపలేవు. సూర్య భగవానుడి అనుగ్రహం వల్ల మీకు ప్రభుత్వ రంగంలో, ఉద్యోగంలో ఉన్నత స్థాయి లభిస్తుంది. సమాజంలో మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. చూశారు కదండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఓం నమఃశివాయ అని కామెంట్ చేయండి. అలాగే మా కొత్త వీడియోలు మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.